ధర్మ సంరక్షణ బాధ్యతతో హరిహర్ రాయలు స్థాపించిన సామ్రాజ్యం కోసం ఎవరెవరితో యుద్ధాలు చేశారు, ఏ విధంగా స్థిరీకరించారు, తన సామ్రాజ్యాన్ని ఎంత మేరకు విస్తరించారు, ఎలా పాలించారు, ఈ ప్రశ్నలన్నింటికీ సాక్ష్యంగా సమాధానంగా సాగే అనగనగాలోని నేటి వీర రసాత్మక గాథే విజయం కాదు, ధర్మ సంరక్షణ బాధ్యతే హరిహర్ రాయల మార్గం. స్థాపనానంతరం రాజ్య విస్తరణ సమరం ధర్మ సంరక్షణ. అనగనగా చారిత్రక ఆధారాలు, బాగపిలిసి తామ్రశాసనం మొదటి హరిహర్ రాయల విజయాలు మనకు తెలియజేస్తున్నాయి. సంగమ కుమారులు హరిహర్ రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక విస్తరించడం, ప్రజలకు రక్షణ కల్పించడం, ధర్మాన్ని స్థాపించడం, ఇవే లక్ష్యాలుగా సాగాయి వారి పాలనా కాలం. ఇందులో యుద్ధాలు కూడా జరిగాయి. సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన వెంటనే హరిహర్ రాయలు ప్రకటించారు, ప్రజలారా, ఇది నా రాజ్యం కాదు, నా ప్రజల స్వేచ్ఛకు, సంక్షేమానికి, వికాసానికి, ఇంకా ఇది ధర్మానికి కవచం. ఇదే విజయనగర సామ్రాజ్యం. అలా విజయనగర నిర్మాణం ప్రారంభమైంది. ఆ తర్వాత 1344లో అనిగొందు నుంచి విజయనగరానికి రాజధాని మారింది. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన తర్వాత మొదటి హరిహర్ రాయలు 1336 నుంచి 1356 వరకు చేపట్టిన ముఖ్యమైన యుద్ధాలు, సైనిక చర్యలు రాజ్యాన్ని పటిష్టవంతం చేయడానికి. తుంగభద్రా తీరాన ధ్వజం ఎగిరిన నాటి నుంచి హరిహరుని ఖడ్గం నిశ్శబ్దంగా నిలువలేదు. హొయసల చివరి రాజు వీరభల్లాలుడు, విరూపాక్ష వల్లభుడు, 4వ భల్లాలుడు మదురై సుల్తాన్ చేతిలో హతమయ్యాడు. ఆ తర్వాత హొయసల రాజ్యం నాయకత్వం లేకుండా అనాథగా మారిపోయింది. మదురై సుల్తాన్ కర్ణాటక భూభాగాన్ని ఆక్రమించే ప్రమాదం ఏర్పడింది. హొయసల రాజ్యం రక్తంలో మునిగినప్పుడు మదురై సుల్తాన్ నీడ దక్షిణాన్ని మింగబోతూ ఉంటే ధర్మానికి కవచంగా హరిహరుడు ముందుకు నడిచాడు. తుంగభద్రా తీరాన హరిహరుని సభలో నిశ్శబ్దం, ఖడ్గం మాత్రమే మాట్లాడింది. ఇది రాజ్యకాంక్ష కాదు, ధర్మరక్షణ. హొయసల భూమి అనాథగా ఉండిపోకూడదు. నగర ద్వారాలు తెరుచుకున్నాయి. వీరుల అడుగుల శబ్దం వజ్రాల్లా నేలపై పడింది. ఢంకా మోగింది. అది యుద్ధానికి కాదు, అధికారానికి సంకేతం. మదురై సుల్తాన్ నీడ కర్ణాటకపై పాకేలోపు విజయనగర ధ్వజం హొయసల కోటలపై ఎగిరింది. ఖడ్గాలు మెరిశాయి, కవచాలు గర్జించాయి. అది సంహారం కాదు, సంరక్షణ యుద్ధం. హొయసల రాజ్యం కూలలేదు, విజయనగరంలో లీనమైంది. విధ్వంసం కాదు, అది విలీనం. 1346వ సంవత్సరంలో ఆ ఒక్క రాజ్యం మాత్రమే గెలవలేదు. దక్షిణ భారత ధర్మమే మళ్లీ ఊపిరి పీల్చుకుంది. హరిహరుని ఖడ్గం రక్తం కోసం కాదు, భూమికి భద్రతగా మారిన రోజు అది. అది సామాన్య శక సంవత్సరం 1346వ సంవత్సరం. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు మొదటి హరిహర్ రాయలు